నమస్తే మా మనం జాబ్ అంటున్నప్పుడు చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది అంటే ఇప్పుడు ఏ జాబ్ వచ్చినా పర్వాలేదు దేనికి పడితే దానికి ఇష్టం వచ్చినట్టు అప్లై చేస్తా అనుకోవడం. నార్మల్గా చేయడానికి బాగానే ఉంటుంది, ఏదో ఒకటి వస్తుంది కదా అనుకుంటాం. ఇప్పుడు మనకు ఒక డైరెక్షన్ లేకుండా ఒక క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు అప్లై చేస్తూనే ఉంటే మన రిజల్ట్స్ కూడా ఇట్లా ర్యాండమ్ గానే ఉంటాయి. అందుకే ఈ వీడియోలో మన జాబ్ అండ్ డైరెక్షన్ గురించి సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో మొత్తం ఎండ్ టు ఎండ్ చూద్దాం. ఫస్ట్ జాబ్ అండ్ డైరెక్షన్ ఉండడం అంటే ఏంది? సింపుల్ గా చెప్పాలంటే మనకి జాబ్ అండ్ నుంచి ఫైనల్ గా ఏం జాబ్ రావాలి అనే క్లారిటీ ముందే తెచ్చుకొని ఇప్పుడే క్లియర్ గా డిసైడ్ అయిపోయి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుని యాక్షన్స్ తీసుకోవడమే జాబ్ అండ్ డైరెక్షన్. కొంచెం డీటెయిల్ గా ఎగ్జాంపుల్ తో చూద్దాం. అరౌండ్ 2 years ముందు నేను జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు నాకు డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ నేను UI UX జాబే చేయాలి అని నాకు ఒక క్లియర్ డైరెక్షన్ ఉండే. అంటే నేను డేటా సైన్స్ కి ట్రై చేస్తా, UI UX కి ట్రై చేస్తా, ఏదో ఒకటి సెట్ అవుతుంది అని అనుకోలేదు. ఓన్లీ UI UX చేద్దామని ఫిక్స్ అయిపోయినా. దీన్నే జాబ్ అండ్ డైరెక్షన్ అంటాం. ఇప్పుడు మన జాబ్ టైటిల్ చూస్ చేసుకోవడానికి, మన రెజ్యూమేని టైలర్ చేసుకోవడానికి, మన పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవడానికి, నెట్వర్కింగ్ కోసం, ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం అన్నిటికీ ఇదే బేస్ కదా. ఇది ఇప్పుడు కరెక్ట్ గా క్లారిటీ లేకపోతే ఈ ప్రాసెస్ లో మనం తప్పిపోతాం, అట్లనే కొట్టుకోపోతాం. నెక్స్ట్ అసలు మనకి క్లియర్ డైరెక్షన్ ఎందుకు ఉండాలి రమా? మనం ఏది పడితే అప్లై చేస్తుంటే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందేమో కదా రాబాయ్ అని అంటే యాక్చువల్లీ కాదు. ఇది యాక్చువల్లీ మనకి లొల్లి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లొల్లి ఎఫర్ట్ వేస్ట్ చేయడం. అంటే జాబ్ అంటే ఆల్రెడీ మెంటలీ ఎగ్జాస్టింగ్ పని, మనకు ముందే ప్రెషర్ ఉంటది. అది కాకుండా లోన్ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్లు, వీసా పంచాయతీ, కంపారిజన్, ఇవన్నీ లొల్లీలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంత స్ట్రెస్ ఎన్వైరన్మెంట్ ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు క్లారిటీ లేకుండా అప్లై చేస్తే మన ఎఫర్ట్స్ అన్ని చాలా వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ రాంగ్ స్కిల్ బిల్డింగ్. నెక్స్ట్ స్కిల్ బిల్డ్ కాదు. మార్కెట్ లో ఈ రోజు సీక్వెల్ ఉంది, రేపు డేటా నడుస్తుంది, ఎల్లుండి జావా నడుస్తుంది, తర్వాత PM నడుస్తుంది అని చెప్పి అటు ఇటు స్విచ్ అయితేనే ఉంటే, అన్నిట్లో నిలబెట్టి ట్రై చేస్తూనే ఉంటే మన టార్గెట్ రోల్ కి మనకి యాక్చువల్లీ ఏం కావాలో మిస్ అయిపోతాం. నెక్స్ట్ ఇది ఇంటర్వ్యూలో అలా పర్ఫామ్ చేయలేము. మనం ఇప్పుడు సంబంధం లేని మల్టిపుల్ రోల్స్ కి టార్గెట్ చేస్తే మల్టిపుల్ సబ్జెక్టులకు ప్రిపేర్ కావాలి, కానీ అది మనకు వర్కౌట్ కాదు కదా. మనకున్న టైంలో మనం మల్టిపుల్ దాంట్లో ఎక్స్పర్ట్ కాలేము. సో దానివల్ల ఇప్పుడు ఇది మనకి ఇంటర్వ్యూ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ వీటన్నిటిని తట్టుకోలేక మన బుర్ర బ్లాస్ట్ అయిపోయి బర్న్అవుట్ అయిపోతాం. ఇప్పుడు అఫ్ కోర్స్ మార్కెట్ మంచి లేకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మన సైడ్ నుంచి క్లారిటీ లేకపోవడం, డైరెక్షన్ లేకపోవడం వల్ల ఇంకా ఆగమవుతాం. అందుకే మనం కరెక్ట్ రోల్స్ ని ముందే ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎట్లా చేయాలో కొంచెం ప్రాక్టికల్ గా చూద్దాం. మన డైరెక్షన్ సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ మన రోడ్ చూస్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా ఒక ప్రైమరీ రోల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒక బ్యాకప్ రోల్, అంతే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ రోల్ డేటా అనలిస్ట్ అయితే బ్యాకప్ రోల్ మేబీ బిజినెస్ అనలిస్ట్. ప్రైమరీ రోల్ UX డిజైనర్ అయితే బ్యాకప్ రోల్ ప్రొడక్ట్ డిజైనర్. ప్రైమరీ రోల్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అయితే బ్యాకప్ రోల్ UI ఇంజనీర్. ఈ టైప్ మనం కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్ ఏ రోల్ కోసం నేను ఇప్పుడు మార్కెట్ లో ఉన్నా, ఈ క్వశ్చన్ కి ఒక్క లైన్ లో ఆన్సర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్ రోల్ ట్రై చేస్తున్నా, ఎస్పెషల్లీ ఇన్ ప్రొడక్ట్, SaaS ఆర్ అనలిటిక్స్ లాంటి కంపెనీస్. ఆర్ మేబీ నేను న్యూ గ్రాడ్ UX డిజైన్ రోల్స్ కి ట్రై చేస్తున్నా, స్పెసిఫికలీ ఇన్ B2B ప్రొడక్ట్స్, ఇంటర్నల్ టూల్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ టూల్స్. ఇట్లా మనం దీన్ని క్లియర్ గా ఒక లైన్ లో చెప్పలేకపోతే మనకి ఇంకా డైరెక్షన్ సెట్ కానట్టే. సరేరా మా నా డైరెక్షన్ కోసం రోడ్ సెట్ చేసుకున్నా, ఇప్పుడు దీని మీద నేను ఎట్లా నడవాలి, రోల్ క్రైటీరియా ఎట్లా డిసైడ్ చేసుకోవాలి. ఐ మీన్ ఇప్పుడు మనం నాకు మంచి జాబ్ కావాలి అంటాం, అంటే ఎగ్జాక్ట్ ఏంది, అంటే మంచి అంటే ఏంది? ఇది చాలా వేగ్ కదా. లైక్ మంచి సాలరీనా, మంచి లెర్నింగ్, మంచి బ్రాండా, మంచి లొకేషనా, మంచి వీసా సపోర్టా, ఆర్ మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్సా? నా లెక్క ప్రకారం మంచి అంటే నాకు నచ్చినట్టు, నాకు కావాల్సినట్టు. ఇప్పుడు ఈ మంచి అనే కాన్సెప్ట్ ని 5 పార్ట్ల లెక్క డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ రోల్ టైటిల్స్. ఇప్పుడు మనం అనుకుంటున్న జాబ్ ది ఎగ్జాక్ట్ రోల్ టైటిల్ ఏంది అండ్ దాని ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, ప్రొడక్ట్ అనలిస్ట్, ఇట్లా వెరీ సిమిలర్ రోల్స్ కి డిఫరెంట్ పేర్లు పెట్టి ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ UX డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, ఇంటరాక్షన్ డిజైనర్, మోషన్ డిజైనర్, విజువల్ డిజైనర్. ఇట్లా సేమ్ డొమైన్ లో ఉండే వెరీ సిమిలర్ పనులకి అండ్ ఆ డొమైన్ లోపల మెయిన్ రోల్ కింద ఉండే మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ని కొన్ని కంపెనీస్ లో స్పెసిఫిక్ టైటిల్స్ లా కూడా లిస్ట్ చేస్తారు. సో ఇట్లా మన రోల్ కి రిలేట్ అయి ఉన్న వెరీ సిమిలర్ రోల్స్ అన్ని లిస్ట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ మనం ఎట్లాంటి పని చేద్దాం అనుకుంటున్నాం? డిజైనా, అనాలిసిసా, కోడింగా, రీసెర్చా ఆర్ ఆపరేషన్సా? కొన్నిసార్లు టైటిల్ ఒకటే ఉన్నా కానీ లోపల మనం చేయాల్సిన పని చేంజ్ అవుతూ ఉంటది. అందుకే మనం ఏం పని చేద్దాం అనుకుంటున్నామో కొంచెం క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లెవెల్. ఎంట్రీ లెవెలా, న్యూ గ్రాడ్ రోలా, అసోసియేటా, 1-2 years ఈక్వాలెంటా ఆర్ ఇంటర్న్షిపా? మనం ఏదో ఫ్లూక్ లో ఏదో ఒకటి వచ్చేస్తుంది అని చెప్పి రిక్వైర్మెంట్ చూసుకోకుండా వేరే ఎక్స్పీరియన్స్ లెవెల్ కి అప్లై చేసేస్తాం. అఫ్ కోర్స్ చేయాలి, కానీ చూసుకొని చేస్తే మంచిది. ఐ మీన్ ఒకవేళ మనకు ఆ రోల్ వచ్చిన తర్వాత మనం దాని ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతాము, మనకు ఆ స్కిల్ లెవెల్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే సెట్. బట్ ఇన్ కాంట్రాస్ట్ కొన్నిసార్లు కొంచెం మనకున్న స్కిల్ లెవెల్ కంటే ఎక్కువ రోల్ కి అప్లై చేసినా ఏం టెన్షన్ లేదు. మన స్క్రీనింగ్ కాల్ మనకి రిలవెంట్ స్కిల్ ఉంది అని ప్రూవ్ చేసుకోగలిగితే సరిపోతుంది, పైప్ లైన్ లకు ముందుకు పోతాం. ఒకవేళ ఆ లెవెల్ కి మనం సరిపోకపోయినా గానీ వాళ్ళ దగ్గర ఇంకేదైనా మన ఎక్స్పీరియన్స్ కి రిలేటెడ్ రోల్ ఉంటే అదైనా సెట్ అవుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ అది ఇండస్ట్రీ ప్రిఫరెన్స్. లైక్ టెక్నాలజీయా, హెల్త్ కేరా, ఫిన్టెక్కా, ఎడ్టెక్కా, కన్సల్టింగా ఆర్ రీటైలా? ఇదేమి మరీ మ్యాండేటరీ ఏం కాదు, ఇట్లా ఒకటే ఇండస్ట్రీ అనుకోవాలని ఏం లేదు. బట్ మన ప్రిఫరెన్స్ ఒక క్లారిటీ ఉంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వర్క్ ఎన్వైరన్మెంట్. స్టార్ట్అప్, మిడ్ సైజా, ఎంటర్ప్రైజా, ఏజెన్సీనా, కన్సల్టెన్సీనా, రిమోటా, ఆన్ సైటా, హైబ్రిడా? ఇట్లా వీటన్నిటి ఒక పేపర్ మీద రాసుకుంటే మనకు పిచ్చ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కొన్ని డీల్ బ్రేకర్స్ కూడా ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు జాబ్ అండ్ డైరెక్షన్ అంటే మనకి ఏం కావాలో తెలియడం మాత్రమే కాదు, మనకి ఏం వద్దో కూడా క్లారిటీ ఉండాలి. అందుకే నాన్ నెగోషియబుల్స్ ఆర్ డీల్ బ్రేకర్స్ ని కూడా సెట్ చేసుకోవాలి. నాన్ నెగోషియబుల్స్ అంటే మస్ట్ హ్యావ్, ఇవి పక్కా ఉండాలి. డీల్ బ్రేకర్ అంటే నాట్
నాట్ హ్యావ్, ఇవి మనకు వద్దు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ నెగోషియబుల్స్ లా మినిమం సాలరీ రేంజ్, రోల్ రిలవెన్సీ, లొకేషన్ ఇంకా వీసా సపోర్ట్ ఉండాలి, లెర్నింగ్ ఇంకా మెంటర్షిప్ ఆపర్చునిటీస్ ఉండాలి. అండ్ డీల్ బ్రేకర్స్ లా సంబంధం లేని రోల్, మన సర్వైవల్ సాలరీ ఏదైతే అనుకున్నామో దానికంటే చాలా తక్కువ ఉండడం, ఆ రోల్ ని చూడగానే టాక్సిక్ కనిపించడం, ఇట్లా మనల్ని ఆగం చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే జాబ్ అంటప్పుడు మనం బాగా పానిక్ మోడ్ లో ఉంటాం కాబట్టి మన స్టాండర్డ్స్ ని మనం మస్తు తక్కువ చేసుకుంటాం. షార్ట్ టర్మ్ లో బాగానే ఉంటది, బట్ లాంగ్ టర్మ్ లో ఆగమవుతాం. అందుకే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో యాక్సెప్ట్ చేయగలిగే మినిమం ఎంతనో చూసుకోవాలి. జాబ్ అంటప్పుడు మనకుండే ప్రతి ఆపర్చునిటీ మనకు కరెక్ట్ ఆపర్చునిటీ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. మనం ఒక రోల్ డిసైడ్ అవుతాము, అంత సెట్, అంత బాగానే ఉంది. ఇప్పుడు మనకు ఆ రోల్ కరెక్టే అని చెప్పి ప్రూఫ్ ఏంది? మార్కెట్ లో ఎవరికన్నా కావాల్సింది ఆ రోల్ కి మనం పని చేస్తామా లేదా అనే ప్రూఫ్. సో అందుకే మన టార్గెట్ రోల్ కి సంబంధించి ఒక 3 ప్రూఫ్లు చూడాలి. ఫస్ట్ ది స్కిల్స్ ప్రూఫ్, అంటే మన రోల్ కి కావాల్సిన స్కిల్స్ ఏంది, ఇవిగా మన రోల్ ని బట్టి ఉంటాయి. టూల్స్, ప్లాట్ఫామ్స్, డిజైన్, థింకింగ్, కోడింగ్, ఇట్లాంటివన్నీ స్కిల్స్ ప్రూఫ్. నెక్స్ట్ ది ఎక్స్పీరియన్స్ ప్రూఫ్, అంటే మనకు ఆ స్కిల్ లో చూడని ఎక్స్పీరియన్స్ ఉందా, లైక్ ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టులు, ఫ్రీలాన్స్, వాలంటీర్ వర్క్, క్యాంపస్ క్లబ్లు, హ్యాకథాన్, రీసెర్చ్, ఇట్లాంటి. అండ్ నెక్స్ట్ ది స్టోరీ ప్రూఫ్, ఇంటర్వ్యూలో మన పని గురించి చెప్పడానికి మన దగ్గర కరెక్ట్ స్టోరీలు ఉన్నాయా, మనం దీన్ని స్టార్ ఫ్రేమ్ వర్క్ లో పెట్టగలుగుతున్నామా. స్టార్ ఫ్రేమ్ వర్క్ అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఒక సిచ్యువేషన్ మనకి ఇచ్చిన టాస్క్ ఏంది, మనం దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నాం, అండ్ దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఏంది, దీన్ని బట్టి మనం మన ప్రాజెక్ట్స్ ని ఇంటర్వ్యూలో చెప్పగలుగుతున్నామా. దీన్నే స్టార్ ఫ్రేమ్ వర్క్ అంటాం. ఈ స్టార్ ఫ్రేమ్ వర్క్ గురించి వేరే వీడియోలు ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడితే అవసరం పడుతుంది, చూడండి. నెక్స్ట్ ఫైనల్ గా మనం సెట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే టార్గెట్ కంపెనీస్ ని మనం ఒక 3 బకెట్లలో వేసుకుందాం. బకెట్ 1 డ్రీమ్ బకెట్, అంటే మన లిస్ట్ లో హైయెస్ట్ ప్రియారిటీ, దీంట్లో జాబ్ కొట్టడం నా డ్రీమ్ రా అనుకునే కంపెనీలు. ఇవి ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టే కదా మనం ఇక్కడికి పోదాం అనుకుంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బకెట్ 2 స్ట్రాంగ్ ఫిట్ బకెట్. ఈ బకెట్ మనకు చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ బెస్ట్ ఆపర్చునిటీస్ అని మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్ని ఉంటాయి. ఈ కంపెనీలు మన రోల్ కి కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. బ్రాండ్ మరీ తోపేం ఉండదు, అట్లానే మరీ బక్వాస్ కూడా ఉండదు. నెక్స్ట్ బకెట్ 3 సేఫ్ బకెట్. బ్రాండ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ రోల్ రిలవెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవడానికి మనకి మంచిగా ఉంటుంది. ఇక్కడ నేనేమి అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టఫ్ ఏం చెప్తలేను. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం అప్లై చేసే కంపెనీస్ ని ఇట్లా డివైడ్ చేసుకుంటే మన ఎనర్జీ సేవ్ అవుతుంది. కొంచెం క్లారిటీతో ఉంటాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకుండా ఒక ఫ్లోలో మనకు కావాల్సినట్టు అప్లై చేస్తాం. బట్ అఫ్ కోర్స్ ఫస్ట్ మనకి మన రోల్ కి తగ్గట్టు జాబ్ ని తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఈ కంపెనీలు ఇవన్నీ తర్వాత, బట్ ఒక క్లారిటీ ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చూసి మర్చిపోదాం అంటే నేను ఊకోను. అందుకే హియర్ ఇస్ ద యాక్షన్ ప్లాన్. ఫస్ట్ అప్లికేషన్స్, మనం డిసైడ్ అయిన రోల్స్ కి అప్లై చేయాలి. సెకండ్ రెజ్యూమే అండ్ పోర్ట్ఫోలియో, మనం ఏదైతే రోడ్ అనుకున్నామో ఆ రోడ్ కి తగ్గట్టు మన రెజ్యూమెన్ సెట్ చేయాలి. థర్డ్ నెట్వర్కింగ్, మన రోడ్ లో మనలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళు మనకి మన హెల్ప్ అవుతారా అని చూసుకోవాలి. ఫోర్త్ అప్ స్కిల్లింగ్, మన రోల్ ని మనం రీచ్ కావాలంటే ఎట్లాంటి స్కిల్స్ సెట్ చేసుకోవాలో అవన్నీ సెట్ చేసి ఇచ్చి పడేయాలి. ఆ లాస్ట్ ది స్టోరీలు చెప్పుడు, మనం చేసిన ప్రాజెక్ట్స్ ని ఇప్పటిదాకా చూసినట్టు స్టార్ ఫార్మాట్ లో రెడీ చేసుకోవాలి. మనం ఏ పని చేసినా మనల్ని మనం అడుక్కోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఇది నా టార్గెట్ రోల్ కి దగ్గర చేస్తుందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ ఎస్ అంటే అది చేసేయాలరా, లేదు డౌట్ హాఫ్ అంటే దాని బదులు ఇంకా ఇంపార్టెంట్ పని మనం చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి. మనకు ఒక కరెక్ట్ రోల్ ఉండాలరా, మనకి ఏం చేస్తున్నాం మనకు క్లారిటీ కావాలి కాబట్టి ఒక కరెక్ట్ రోల్ ఉండాలరా. ప్రైమరీ రోల్ సెట్ చేసుకోవడం ఓకే మంచిదే, అండ్ ఒక బ్యాకప్ రోల్ ఉండడం కూడా మంచిదే. అండ్ ఇంతకన్నా వేరే రోడ్ మీదకి పోవద్దు. నేను UI UX కి ట్రై చేస్తా, SDకి కూడా ట్రై చేస్తా, డేటాకు కూడా ట్రై చేస్తా, జావాకి ట్రై చేస్తా, పైథాన్ చేస్తా అంటే బిస్కెట్ అవుతాం. సెకండ్ ది పానిక్ అయ్యి డిసిజన్లు తీసుకోవద్దు. ఇప్పుడు అందరికీ జాబ్లు వచ్చేస్తున్నాయి నాకేమైతే లేదు అని పానిక్ అయ్యి టెన్షన్ పడి డిసిజన్లు తీసుకోవద్దు. అట్లా పానిక్ అయ్యి కూడా డిసిజన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ క్లారిటీ పోతుంది. నెక్స్ట్ కళలు కనొద్దు. కనాలి, కానీ కళలను సాకారం చేసుకునేటట్టు కనాలి. నేను డిజైన్ మెటీరియల్, నేను మేనేజర్ మెటీరియల్, నేను డేటా మెటీరియల్ అంటే నడవదు. దానికి ప్రూఫ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ డీల్ బ్రేకర్స్ ని మైండ్ లో పెట్టుకోవాలి. లైక్ లొకేషన్ ఇష్యూ ఉందా, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుందా, వీసా ఇష్యూ ఏమైనా ఉందా, ఈ మొత్తానికి ఇగ్నోర్ చేసుకుంటే పోతే తర్వాత ఆగమవుతాం. సో ఓవరాల్ ఈ జాబ్ అంటే క్లియర్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏ రోల్ కి టార్గెట్ చేస్తున్నా, ఎందుకు టార్గెట్ చేస్తున్నా, ఏ టైప్ కంపెనీలు నాకు కరెక్ట్, నా నాన్ నెగోషియబుల్స్ ఏంది, నా డీల్ బ్రేకర్స్ ఏంది, నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంది, అది సెట్ చేయడానికి ఉన్న గ్యాప్ ఏంది, ఏ ఆపర్చునిటీస్ కి ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలి, ఇవన్నిటికీ క్లియర్ గా మనం క్లారిటీతో ఉంటే మంచిగా స్మూత్ గా ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని ర్యాండమ్ గా అన్ప్లాన్డ్ ప్రాసెస్ అనుకుంటాం అండ్ ఏం ప్లాన్ లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఇది ఒక మంచి సిస్టమ్ సెట్ చేసుకోవాల్సిన ప్రాసెస్. వన్స్ మనం ఇట్లా ఒక సిస్టమ్ ని, ఒక ప్లాన్ ని సెట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రతిరోజు మనం స్ట్రెయిన్ అయ్యి అవసరం లేని దానికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం పడదు. మనం రోజు స్ట్రెయిన్ అయ్యి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం పడదు. కరెక్ట్ పనులు చేస్తే సరిపోతుంది. మనం బిజీగా ఉండడం ఈజీనే, బట్ ఫోకస్గా ఉండడం కొంచెం కష్టం. కానీ మనకి ఫోకస్ ఉంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మన రోల్ ఎట్లా డిసైడ్ కావాలి, మన జాబ్ అండ్ డైరెక్షన్ ఎట్లా సెట్ చేయాలో చూసినాం. నెక్స్ట్ వీడియోలో ఈ మార్కెట్లో మనల్ని మనం ఎట్లా పొజిషన్ చేసుకోవాలి, ఆ రోల్ కి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి మనమే కరెక్ట్ అని రిక్రూటర్స్ కి కానీ ఇంకెవరికన్నా కానీ ఎట్లా చూపించాలో చూద్దాం. సో అది కథ. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.